بالعلم بل بالأدب تنال أعلى الرتب فعش حياة العلماء وطرق صنوع. రమదాన్ కొరకు మనం అన్న ఈ కార్యక్రమంలోకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సృష్టికర్త అయినటువంటి అల్లా యొక్క శాంతి శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఆమీన్. అల్లా సుబ్హానహు తాలా ఖురాన్ గ్రంథంలో సూర అల్ బకరా 183వ ఆయతులో ఈ విధంగా ఆదేశించాడు, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ విశ్వసించిన ప్రజలారా, ఉపవాసాలు ఉండటం మీ పైన విధిగావించబడింది. ఏ విధంగానైతే మీ పూర్వీకులపై విధిగావించబడిందో ఆ విధంగానే దీని ద్వారా మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేశాడు. సోదరులారా, రంజాన్ ఉపవాసాలు ప్రతి ముస్లిం పైన ఫర్జు, తప్పనిసరి అయి ఉంది. ఆర్కానుల్ ఇస్లాంలో షహాదా, అకీముస్సలా, సౌమ్ రమదాన్, ఆతుజ్జక, హజ్ బైతుల్లా. ఇందులో సౌమ్ రమదాన్ అనేటటువంటిది ఈ 5 మూల స్తంభాల్లో ఒక మూల స్తంభం. ఏ వ్యక్తి అయినా రంజాన్ ఉపవాసాలను తిరస్కరిస్తే గనక అలాంటి వ్యక్తి సత్య తిరస్కారిగా మారిపోతాడు, అతను ముస్లిం అయినప్పటికీ కూడా. ఒకవేళ అతను సోమరితనంతో, బద్ధకంతో లేదా కావాలని ఈ ఉపవాసాలను ఎగ్గొడితే గనక ఆ వ్యక్తి అతి ఘోరమైనటువంటి పాపానికి పాల్పడినవాడు అవుతాడు. ఈ రంజాన్ ఉపవాసాల ద్వారా వాస్తవానికి దాసునికి ఎన్నో లాభాలు ఉన్నాయి. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఫిల్ జన్నత సమానియ అబ్వాబం మిన్హా బాబు యుసమ్మర్ రయ్యాన్ లా యద్ఖులుహు ఇల్లా స్వాయిమూన్. స్వర్గానికి 8 ద్వారాలు ఉన్నాయి. ఆ 8 ద్వారాలలో ఒక ద్వారం పేరు బాబు రయ్యాన్. ఉపవాసకులు తప్ప ఇంకెవరు ఆ ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశించలేరు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా స్వర్గానికి ఉన్న 8 ద్వారాల్లో ఒక ద్వారమైనటువంటి బాబు రయ్యాన్ ద్వారా వాళ్ళు స్వర్గంలో ప్రవేశిస్తారు. అంతటి ఘనత ఈ ఉపవాసాలకు ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదము కుమారుడు చేసే ప్రతి ఒక్క సత్కార్యం తన కొరకే, కానీ ఉపవాసం మాత్రం నాకు ప్రత్యేకించబడింది, ఇది నా కొరకు అని అల్లాహ్ తాలా తెలియజేశాడు. ఈ ఉపవాసము అతి మహా గొప్ప దైవారాధన. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు తాలా ఇది నాకు సంబంధించినది అని చెప్పాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, తీర్పు దినం రోజున ఖురాన్ మరియు ఉపవాసం ఈ 2 కూడా ఒక దాసుని నరకం నుండి రక్షిస్తాయి. నరకానికి వెళ్లకుండా అల్లాహ్ వద్ద సిఫారసు చేసి దాసుని నరకం నుండి రక్షించి స్వర్గానికి పోయేలా సిఫారసు చేస్తాయి. ఏవి? ఖురాన్ మరియు ఉపవాసం ఈ 2 కూడా. ఖురాన్ అంటుంది, అల్లాహ్ ఇతను రాత్రుల పూట మేలుకొని నన్ను పారాయణం చేసేవాడు మరియు ఆచరించేవాడు కనుక ఈ రోజు ఇతని విషయంలో నా సిఫారసును అంగీకరించు, ఇతన్ని నరకం నుండి రక్షించి స్వర్గానికి పంపించు అని ఖురాన్ అంటుంది. అలాగే ఉపవాసం అంటుంది, ఇతను ఆహారానికి దూరంగా ఉన్నాడు, కామ వాంఛలకు దూరంగా ఉన్నాడు, ఆకలి దప్పులకు తట్టుకొని ఇతను ఉపవాసం పెట్టాడు, కావున అల్లాహ్ ఇతని విషయంలో నా సిఫారసును అంగీకరించు, ఇతను స్వర్గానికి పంపించు అని ఉపవాసం అంటుంది. అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ ఖురాన్ చేసిన సిఫారసును, ఈ ఉపవాసం చేసిన సిఫారసును రెండింటిని కుబూల్ చేసి దాసుని నరకం నుండి రక్షించి స్వర్గానికి వెళ్ళేలా చేస్తాడు. సో కావున ఉపవాసం అన్నది చాలా ఘనత కలిగినటువంటి అతి గొప్ప దైవారాధన. ఈ దైవారాధనను ఎవరు కూడా కావాలని కోల్పోకండి. సోదరులారా, ఈ ఉపవాసము అల్లాహ్ సుబ్హానహు తాలా ఇచ్చినటువంటి మహదానుగ్రహం. ఈ ఉపవాసాల ద్వారా దాసుని యొక్క పాపాలు క్షమించబడతాయి. మన్సామ రమదాన ఈమానం వయహ్తిసాబన్ గుఫిర లహు మా తకద్దమ మిన్ దంబి. ఎవరైతే పరిపూర్ణమైన విశ్వాసంతో పరలోక పుణ్యఫలాపేక్షతో ఉపవాసాలు పాటిస్తాడో అలాంటి వాని యొక్క పాపాలు నేను క్షమిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేశాడు. ఈ ఉపవాసాల ద్వారా దాసుని యొక్క పాపాలు క్షమించబడతాయి. ఈ ఉపవాసం ద్వారా తీర్పు దినం రోజున ఉపవాసం యొక్క సిఫారసును పొందుతాడు. ఈ ఉపవాసానికి ప్రత్యేకమైనటువంటి స్వర్గంలో ఉన్న ద్వారం గుండా అతను స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. ఇంకా అనేక లాభాలు ఈ ఉపవాసం ద్వారా ఉన్నాయి.
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలలో ఒక విషయాన్ని చూశారు. అదేమిటంటే కొందరు వ్యక్తులు దవడలు చీల్చబడుతున్నాయి, రక్తం కారిపోతుంది, వారు భయంకరంగా శిక్షించబడుతున్నారు. ఎవరు వారంటే వేళ కాకముందే ఇఫ్తార్ చేసేసి ఉపవాసాన్ని భంగం చేసుకున్నటువంటి వారు. అలాంటి వారికి అంత కఠినమైన శిక్ష ఉంది. అసలు ఇంకా ఉపవాసాలే కావాలని ఎగ్గొట్టే వాళ్ళకి, ఉపవాసం ఉండి సమయం కాకముందే తినే వాళ్ళకే ఈ శిక్ష అయితే ఇంకా అసలు ఉపవాసమే పట్టించుకోని వారి పరిస్థితి ఏంటి? వారికి ఇంకెంత కఠినమైన శిక్ష ఉంటుందో ఆలోచించండి. కావున ఆర్కానుల్ ఇస్లాంలో ఒక 5 విషయాలలో ఒక అంశమైనటువంటి ఉపవాసం, రంజాన్ ఉపవాసాలన్నవి ఫర్జు. ఇవి తప్పనిసరిగా ప్రతి ముస్లిం సోదరుడు సోదరిమణి తప్పనిసరిగా వాటిని నిర్వర్తించాలి, వాటిని తప్పనిసరిగా పాటించాలి. ఎవడైనా సరే నేను పాటించను, నాకు అవసరం లేదంటే అలాంటి వాడు ఇస్లాం నుండి బయటికి వెళ్ళిపోతాడు. కావున తప్పనిసరిగా రంజాన్ ఉపవాసాలు పెట్టడానికి మీరు, మీ భార్య, మీ పిల్లలు, మీ ఇంటిల్లిపాది అందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే అతి పవిత్రమైనటువంటి రమదాను మాసంలో రోజాలు ఉండటం అనేది చాలా గొప్ప విశ్వాసానికి ప్రతీక. ఇలాంటి గొప్ప దైవారాధనను చూసి చూసి కోల్పోయినటువంటి వాడు సకల మేళ్లను కోల్పోయిన వాడైతాడు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మెంబర్ ఎక్కుతూ ఆమీన్ 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 అని చెప్పారు. ఆ హదీసులో ఒక విషయం ఏమిటంటే ఎవరైతే రంజాను మాసంలో బ్రతికి ఉండి కూడా అందులో పుణ్యాలను సంపాదించుకోలేదో, పాపాలను కడిగేసుకోలేదో, పవిత్రమైన రంజాన్ను కోల్పోయాడో అతని పైన జిబ్రీల్ అలైహిస్సలాం వారు శాపం పెట్టారు. దానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమీన్ అని చెప్పారు. కావున దేవుని యొక్క అభిశాపం కూడా వాళ్ళ మీద ఉంది. రంజాన్లో బ్రతికి ఉండి కూడా ఎవరైతే రోజాలు పెట్టలేదో అలాంటి వారి మీద. అయితే విపరీతమైనటువంటి వృద్ధాప్యం కారణంగా రోజా పెట్టలేనటువంటి వారు కొందరు ఉంటారు. అలాగే నయం కానటువంటి జబ్బుల ద్వారా కూడా కొంతమంది ఉపవాసం పెట్టలేరు. అలాంటి వారికి మాత్రం మినహాయింపు ఉంది. అలాంటి వారు రోజు ఒక నిరుపేద చొప్పున భోజనం పెడితే సరిపోతుంది. అలాగే ఇంకా స్త్రీలు చాలా మంది బహిష్ట వాళ్ళు ఉంటారు. అలాగే నిఫాస్ పురిటి స్రావమానికి గురైనటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే ప్రయాణం పోయినటువంటి వాళ్ళు ఉంటారు. వారు వేరే దినాలలో ఆ సంఖ్యను పూర్తి చేయాలి. కానీ అన్ని విధాల ఆరోగ్యం, సౌకర్యం అన్ని ఉండి కూడా మేము ఉండలేము, మేము ఆకలికి తట్టుకోలేము, మా వల్ల కాదు, మాకు పనులున్నాయి, ఈ విధమైనటువంటి సాకులు చెప్పేవారు తప్పనిసరిగా అల్లాహ్ దగ్గర పట్టుబడతారు. కావున ఈ రంజాన్ ఉపవాసాలంటే ఆషామాష తమాషా కాదు, చాలా గొప్ప దైవారాధన. దీని ద్వారా ఎనలేని పుణ్యాలు ఉన్నాయి. దీని ద్వారా పరలోకంలో గొప్ప గొప్ప స్థానాలు ఉన్నాయి. వాటిని చూసి చూసి కోల్పోయేవాడు ముమ్మాటికి అజ్ఞాని అవుతాడు. కావున మీరు మీ ఇంటిల్లిపాది ఉపవాసాలు పెట్టడానికి సిద్ధంగా ఉండండి. తరువాయి భాగంలో కలుద్దాం. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.